అందరికీ నమస్కారం అండి. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు లవర్స్ మస్ట్ లెర్న్. ఈ కథని ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాశారు. ఆంధ్రప్రభలో 1974 సంవత్సరంలో ప్రచురించబడింది. చదువుతున్నది దేవి. ఇంకా కథలోకి వెళ్దామా? నాటకం జోరుగా సాగుతోంది. సుధాకర్ని మీరు ప్రేమిస్తున్నారా? సెల్లి, దీనికి ప్రేమ అనేటంత పెద్ద పదం ఎందుకు? స్నేహం అనండి. ఆ మాటకొస్తే నా బ్యూకు కార్ని, బొచ్చు కుక్కని ఎలా ప్రేమిస్తున్నానో నా సుధని కూడా అలాగే ప్రేమిస్తున్నాను. అతనికి పెళ్ళైంది. ఆ విషయం మీకు తెలుసా? తెలుసు. తెలిసి ఇలా చెడిపోవడం తప్పు కాదా? చెడిపోవడం అనేదానికి అర్థం లేదు ప్రొఫెసర్. పతనం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది చెప్పండి? సిగరెట్ తాగినప్పుడా? తాగాలని అనిపించినప్పుడా? అయినా నాకు సుధకి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే, ప్రేమ కాదు. పాణి కుర్చీలో పక్కకి వంగి శాస్త్రితో రహస్యంగా, గురు, అసలు ప్రేమంటే ఏమిటి అన్నాడు. నోరు ముయ్యి, వెదవ్ డౌట్స్ నువ్వును అంటూ కసిరాడు. పాణి మళ్ళీ స్టేజ్ వైపు దృష్టి సారించాడు. నాటకం సాగుతోంది. అంటే మీ ఉద్దేశంలో స్నేహాన్ని, ప్రేమని విడదీస్తున్న ఒకే ఒక పొర సెక్స్ అంటారు, అంతేనా? మీరు అడిగేది అబ్బాయికి అమ్మాయికి మధ్య ఉన్న స్నేహం గురించి అయితే మీరు చెప్పేది నిజమే అంది హీరోయిన్. అయితే స్నేహం ప్లస్ సెక్స్ = ప్రేమ, ఇంతేనా ప్రేమకి నిర్వచనం? పాణి మళ్ళీ పక్క కొంగి స్నేహితుడి వైపు తిరిగి, ప్రేమకి ఈ డెఫినేషన్ బాగుంది కదూ అన్నాడు. నువ్విలా మధ్య మధ్యలో వెధవ కామెంట్స్ చేసావు అంటే చందాలేసుకుని మరీ తన్ని పంపిస్తాను. తిన్నగా కూర్చొని మాట్లాడకుండా చూడు విసుక్కున్నాడు శాస్త్రి. నేను చెప్పేది ఏమిటి అంటే అంటూ పాణి ఏదో చెప్పబోతూ ఉంటే వెనక నుంచి ఎవరో ష్ అన్నారు. పాణి మరి మాట్లాడలేదు. కానీ అతని ఆలోచనలు ఆ ప్రశ్న దగ్గరే ఆగిపోయినాయి. ఆ ఆలోచనలతో నాటకం ఎప్పుడు పూర్తయిందో గమనించలేదు అతను. ఒరేయ్, ఇక లే అంటూ శాస్త్రి తట్టి లేపుతూ ఉంటే అతని వైపు సాలోచనగా చూస్తూ, ప్రేమంటే ఏమిటి అన్నాడు. శాస్త్రికి చిర్రెత్తుకొచ్చింది. యారా, నీకేమైనా మతిపోయిందా అంటూ కుర్చీలోంచి రెక్క పట్టుకొని లేవదీశాడు పాణిని. కాదు గురు, ఇది నిజంగా మంచి ప్రశ్న, నువ్వు ఆలోచించి చూడు అంటూ సలహా ఇచ్చాడు పాణి. ఏడిసావు, దానికేం కానీ. కావాలి అంటే ఈ నాటకం రచయితని పరిచయం చేస్తాను, పద, అతన్ని అడుగుదువు గాని నీ ప్రశ్న అంటూ గ్రీన్ రూమ్లోకి తీసుకెళ్లాడు పాణిని. ఆ గదంతా హడావిడిగా ఉంది. అద్దాల ముందు కూర్చుని కొందరు మేకప్ తుడిచేసుకుంటున్నారు, కొందరు స్టేజీ ప్రాపర్టీ సర్దుతున్నారు. వీటన్నిటికీ దూరంగా చీకట్లో చూస్తున్న ఒక ఆయన దగ్గరికి తీసుకెళ్ళి పాణిని పరిచయం చేశాడు శాస్త్రి. ఇదిగో, ఇతనే వీరేంద్రనాథ్, ఈ నాటక రచయిత. హలో అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నా పేరు పాణి, ఇండో ఫ్యాన్ కంపెనీ సెక్రటరీని అంటూ పరిచయం చేసుకున్నాడు. నీ నాటకం చూశాక మా వాడికి ఒక అనుమానం వచ్చిందోయ్, కొంచెం తీరుద్దు అనేసి ఎవరో పిలిస్తే వెళ్ళిపోయాడు శాస్త్రి. మీ నాటకం చాలా బాగుంది అన్నాడు పాణి ఉపోద్ఘాతంగా. థ్యాంక్స్ అన్నాడు కవి మొహమాట పడి. పోతే ఒక చిన్న అనుమానం, అడగండి. ఈ నాటకంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కవి బెత్తరబోయాడు. క్షణం సీరియస్గా శూన్యంలోకి చూశాడు. తర్వాత పాణి వైపు తిరిగి, నిజమేనండి, నాకు తెలియడం లేదు, ఎంత ఆలోచించినా అన్నాడు బెక్క ముఖం పెట్టి. ఈసారి తెల్లబోవడం పాణి వంతైంది. ఆహా, నా ఉద్దేశం అది కాదు, ఈ నాటకం అంటూ పేరు గుర్తురాక ఆగిపోయాడు. రంగుల నీడ అందించాడు కవి. అదే, రంగుల నీడ సబ్జెక్టు బాగుంది గురువుగారు, కానీ ఇది చూస్తూ ఉంటే నాకు ఒక చిన్న అనుమానం వచ్చింది. అసలు ప్రేమంటే ఏమిటి? ఒక క్షణం మళ్ళీ శూన్యంలోకి చూశాడు కవి. తర్వాత ఒక్కసారి హూ అని మూలిగాడు. ప్రేమ అని గొణిగి మళ్ళీ హూ అన్నాడు భారంగా. తర్వాత కళ్ళు సగం మూసి మళ్ళీ చీకట్లోకి చూస్తూ ప్రేమ
అన్నాడు. అంతే. ఆ తర్వాత అలాగే నిశ్చలంగా ఉండిపోయాడు. పాణికి భయం వేసింది. చుట్టూ చూశాడు. ఎవరి పని మీద వాళ్ళు ఉండడంతో ఎవ్వరూ వీళ్ళని చూడడం లేదు. గురువుగారు నెమ్మదిగా పిలిచాడు. కవి మాట్లాడలేదు. సమాధానం చెప్పకపోతే పోన్లేండి, మీరిలా మనసు పాడు చేసుకోకండి అన్నాడు ఓదార్పుగా. షేమ్ అరిచాడు కవి. గంటసేపు నా నాటకంలో చర్చించిన సబ్జెక్టు గురించి నేను చెప్పలేకపోవడమా? ఎంతసేపు ఆలోచిస్తూ ఉంటే నసిగాడు పాణి. కవి వేదాంతిలాగా నవ్వాడు. ఆలోచన కాదు అన్నాడు గంభీరంగా. మరి ఇన్స్పిరేషన్ రావాలి. కవి మొహంలో నెమ్మదిగా మార్పు వచ్చింది. పిడికిలు బిగించి గుండె నిండా ఊపిరి పీల్చుకున్నాడు. ప్రేమ, రెండు హృదయాల అస్తిత్వపు స్పందన. భవబంధాలకు, ద్వేష నిర్ద్వేషాలకు అతీతమైన ప్రపంచంలో రెండు విభిన్న దృక్పథాల కలయిక. ప్రేమ రాహిత్యంలో బ్రతుకుతున్న ఈ మనుషులకు అది అర్థం కాని ఒక రాగ రంజిత రసానుబంధం. రెండు హృదయాల మీద పలికే ఒక రాగం. ఈ అనురాగపు అర్ణవంలో అమావాస్య చీకట్లు, ఆర్తి అగాధాలు గుర్తుకురాని ఒక మహిమాన్వితమైన అనుభవం. అర్థమైందా? పాణి బిక్కమొహం పెట్టి అర్థమైంది అన్నట్లు తల ఊపాడు. కవి ఈసారి మామూలుగా నవ్వి, నిజం చెప్పండి మాస్టారు అని అడిగాడు. పాణి ఏడవలేక నవ్వినట్టు నవ్వాడు. సిగరెట్ ఒకటి ఇవ్వండి అన్నాడు కవి. పాణి ఇచ్చాడు. దాన్ని జేబులో పెట్టుకుని, మీకు పెళ్ళయిందా అని అడిగాడు. లేదన్నట్టు తలూపాడు. ఎవరినన్నా ప్రేమించాలనుందా? అర్థం కానట్టు చూశాడు పాణి. కవి మాట మారుస్తూ, మీకు స్కూటర్ ఉందా అన్నాడు. ఉంది అన్నాడు పాణి అర్థం కానట్టు మొహం పెట్టి. స్కూటర్ కాదు, కారు. బ్యాంక్ బ్యాలెన్స్ లేదు అన్నాడు పాణి అతని వైపు అనుమానంగా చూస్తూ. డబ్బు బాగా ఖర్చు పెడుతున్నారన్నమాట నవ్వుతూ అన్నాడు కవి. సంభాషణ ఇలా ఎందుకు మార్చేశాడో అర్థం కాలేదు పాణికి. అంతలో హీరోయిన్ వచ్చింది అక్కడికి. ఏం కవిగారు, ఎలా ఉంది నా నటన? మీరు ఊహించిన పాత్రకి సరిపోయానా అన్నదే నవ్వుతూ. అమ్మమ్మ, ఎంత మాట! మీరు వేసే వేషానికి అడ్డేమిటి అంటూ చిన్న మెలో వేసి పాణి వైపు తిరిగి, ఈమె పేరు లత, మా హీరోయిన్ అంటూ పరిచయం చేశాడు. నమస్తే అన్నాడు పాణి. ఈయన పాణి, ఇండో ఫ్యాన్ కంపెనీ సెక్రటరీ అన్నాడు. లత విప్పారితమైన కళ్ళతో పాణి వైపు చూసి చప్పున కళ్ళు దించుకుని ప్రతి నమస్కారం చేసింది. బై గురువుగారు, మీరొక్కరే వచ్చారా? మీ మిస్సెస్ కూడా వచ్చారా అని అడిగాడు. పాణి కొంచెం ఆశ్చర్యపోయి, నాకింకా పెళ్లి కాలేదు అన్నాడు. అయితే కొంచెం ఉండండి, నన్ను కోటిలో డ్రాప్ చేద్దురు గాని మీ కారులో అన్నాడు చివరి పదం ఒత్తి పలుకుతూ. ఒక 5 నిమిషాల్లో వస్తాను, ఈ లోపల మీరు మాట్లాడుతూ ఉండండి అంటూ వెళ్ళబోయి మళ్ళీ వెనక్కి తిరిగి, మీ ప్రశ్నకి జవాబు తొందరలోనే అనుభవం ద్వారా రావాలని మై విష్ అనేసి వెళ్ళిపోయాడు. ప్రశ్న ఏమిటి అంది లత. పాణి, లత ఇద్దరే మిగిలారు. పోనీయండి, ఆ విషయం ఇప్పుడెందుకు అని తప్పించాడు. ఒక్క క్షణం మౌనంగా గడిచింది. ఇక్కడంతా గొడవగా ఉంది, అలా బయటికి వెళ్దాం రండి, వీళ్ల మేకప్ తీయడం పూర్తయ్యేసరికి 10 నిమిషాలు పడుతుంది అంటూ బయటకు దారి తీసింది. పాణి ఆమెను అనుసరించాడు. ఆడిటోరియం వెనక తలుపు నుంచి బయటకొచ్చారు. అంతా నిర్మానుష్యంగా ఉంది. వెన్నెల పిండారబోసినట్టుంది. ఒక నిమిషం ఎవ్వరూ మాట్లాడలేదు. అయితే ముందు లతే కదిలించింది. ఏమిటి అలా మౌనంగా ఉండిపోయారు? పాణి నవ్వి, ఏం లేదు అన్నాడు. నాకు మౌనంగా ఉండేవాళ్ళంటే ఇష్టం అంది సాలోచనగా. నిజానికి నాకు ఈ నాటకాలంటే ఇష్టం ఉండదు. ఇంత గొడవ భరించలేను కూడా. కానీ ఏం చెయ్యను? మా అమ్మ కోసం, మా తమ్ముడిని చదివించడం కోసం నా మనసుని చంపుకున్నాను. ఇలాగే వెన్నెల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉండిపోవాలంటే నాకు చాలా ఇష్టం. కానీ ఎలా కుదురుతుంది? అకస్మాత్తుగా
ఆమె కంఠంలో విచారం ధ్వనించింది. పాణి బాధపడుతూ, ఐఎమ్ సారీ, మీ మనసు అనవసరంగా పాడు చేశాను అన్నాడు. లేదు లేదు, ఎందుకో మిమ్మల్ని చూడగానే ఆత్మీయుల్లాగా మనసులో బాధ అంతా విప్పి చెప్పేసుకోవాలని అనిపించింది. అందుకే మీతో ఎక్కువ పరిచయం లేకపోయినా నా గొడవంతా చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాను. ఏమీ అనుకోరుగా అంది. అనుకోను అన్నాడు పాణి. నాకు తెలుసు, మీరు చాలా మంచివాళ్ళు అంది. మీరు అదృష్టవంతులు. మీకు ఈ ఫీల్డ్లో పరిచయం లేదు. ఇందులో బ్రతకడం చాలా కష్టం, ముఖ్యంగా నాలాంటి అమ్మాయి. పోనీ ఎవరినైనా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోకూడదు? లత శుష్కంగా నవ్వి, పెళ్ళా? ఎవరు చేసుకుంటారు? అందులో నాలాంటి దాన్ని ప్రేమిస్తున్నాను అనే సాకుతో అంది. పాణి మరి వినలేదు. ప్రేమ పేరు వినగానే అతనికి తన సందేహం గుర్తొచ్చింది. ప్రేమ, ఎంత అందమైన ఆత్మవంచన అని అనుకున్నాడు. మళ్ళీ అంతలోనే, ఇదేమిటి, నా మెదడు ఎంత క్రిమినల్గా ఆలోచిస్తోంది అనుకున్నాడు. ఏంటి మళ్ళీ ఆలోచనలోకి జారుకున్నారు అంది లత. పాణి నవ్వి, ఏం లేదు అన్నాడు. కాదు, మీరు అన్యమనస్కంగా ఉన్నారు. ఏమిటో నాకు చెప్పరు అంది చనువుగా. ఏమీ లేదు, మీ నాటకం చూశాక, అందులోనూ ముఖ్యంగా మీ డైలాగులు విన్నాక నాకు ఒక అనుమానం వచ్చింది. అసలు ప్రేమంటే ఏమిటి అని. లత అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. క్రమంగా ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. నాకు తెలియదు, తెలుసుకునే అవసరం కూడా రాలేదు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు మీ ప్రశ్న వింటూ ఉంటే అంటూ సిగ్గుతో నేలచూపులు చూస్తూ మధ్యలో ఆపుచేసింది. పాణికి తల గిర్రున తిరిగిపోయింది. తనను తాను సంభాళించుకొని, నిజంగా నా లత అన్నాడు డ్రమాటిక్గా. నిజం శేఖర్ అంది అడుగు ముందుకేసి. నా పేరు పాణి అంటూ సరిదిద్దాడు. నిజం పాణి, ఈ లోకంలో ఎవరిని నమ్మలేక అసలు ప్రేమ అనే పదాన్ని నా జీవితంలోంచి తుడిచేసుకోవాలని అనుకున్నాను. కానీ లత అంటూ అడుగు ముందుకేసి ఆమె చేయి పట్టుకున్నాడు. వద్దు శేఖర్ అంటూ విడిపించుకోబోయింది. నా పేరు పాణి అన్నాడు విసుగ్గా. వద్దు పాణి, మనది అలౌకికమైన ప్రేమ. 2 నిమిషాల్లో ఒకరిని ఒకరం పూర్తిగా అర్థం చేసుకున్నాం. మన ప్రేమని ఈ తుచ్చమైన కోరికలతో బలి చేసుకోవద్దు అంది ఎమోషనల్గా. పాణి కరిగిపోయాడు. లత గంభీరంగా అన్నాడు, ఈ అనుభవాన్ని నా స్మృతుల పుటల్లో జాగ్రత్తగా దాచుకుంటాను. ఈ అభాగ్యురాలికి ఇంతకన్నా కావాల్సింది ఇంకేముంది అంది లత. అంతలో శాస్త్రి తన గురించి ఎవరినో అడగడం వినిపించింది. వెళ్ళొస్తాను లత అన్నాడు భారంగా. ఇద్దరూ వెనక్కి తిరిగారు. రేపు ఆదివారం కదా, రేపు మధ్యాహ్నం మీకు ఏదైనా పనుందా అని అడిగింది. లేదు అన్నాడు పాణి. రేపు నవరంకి మ్యాట్నీకి వస్తారా? ఆమె కళ్ళల్లోకి తన్మయంగా చూసి, వద్దు లత అన్నాడు పాణి. మన అలౌకికమైన ప్రేమని మ్యాట్నీల్లోనూ సెకండ్ షోలల్లోనూ ప్రదర్శించుకోవద్దు. భద్రంగా గుండెల్లోనే దాచుకుందాం. పోతే మీ అత్యంత ఆప్తునిగా మీకు ఒక సలహా ఇవ్వమంటారా? పాడవ్వాలని అనుకుంటే పూర్తిగా పాడవ్వండి, అంతేగాని ఈ మానసిక వ్యభిచారం వద్దు, ముఖ్యంగా అమాయకులైన అబ్బాయిలతో. పాణిని చూడగానే, ఎరా ఎక్కడికెళ్ళావు ఇంతసేపు అంటూ చిరాకు పడ్డాడు. పాణి నవ్వి ఊరుకున్నాడు. వెనకనే వస్తున్న లతను చూడగానే శాస్త్రి కళ్ళు చికిలించాడు. అనుమానంగా స్నేహితుని వైపు చూస్తూ, ఒరేయ్ పాణి అంటూ ఏదో అడగబోయాడు. అతన్ని మాట్లాడనివ్వకుండా, మరి పోదామా గురు అన్నాడు పాణి. మాట మార్చుకోయి, కొంచెం జాగ్రత్తగా ఉండు అంటే అన్నాడు పాణి అర్థం కానట్టు. ఆ అమ్మాయి మనుషుల్ని మామూలుగా పాడు చేస్తే పర్వాలేదు, కానీ ఏమీ లేకుండా పెద్ద పెద్ద మాటలు చెప్పి అనవసరంగా మనసు పాడు చేస్తుంది. పాణి నవ్వాడు. ప్రేమించడం అంటే ఏమిటో నాకు తెలియకపోవచ్చు, కానీ కాగితపు పూలని గుర్తించలేనంత అమాయకుణ్ణి కాను అన్నాడు. నిజమే, కానీ ఒక మంచి అనుభవాన్ని ఇలా పాడు చేసుకోక అని అంటూ ఉండగానే కవి వచ్చాడు అక్కడికి. మీ పని అయిపోయిందా గురువుగారు అన్నాడు పాణి. లేదు, మీరు వెళ్ళండి అన్నాడు కవి. మరి మిమ్మల్ని దింపడం?
వాణ్ణి మనం దింపడం ఎందుకు అంటూ శాస్త్రి కవి వైపు తిరిగి, ఏరా నీకు స్కూటర్ లేదు అన్నాడు. ఉంది అన్నాడు కవి నవ్వి. కవులు ఫ్లాట్స్ కోసం నిరంతర అన్వేషకులు. పాణి శాస్త్రి బయటకొచ్చారు. ఇంటివైపు వెళ్తూ ఉంటే, ఇప్పుడు ఆ హోటల్ భోజనం ఎందుకులే, మా ఇంట్లోనే భోజనం చేద్దుగాని అన్నాడు. పాణి మౌనంగా అంగీకారం తెలిపాడు. అప్పుడు ఇలా స్నేహితులు ఇంట్లో భోజనం చేయడం అతనికి అలవాటే. ఇద్దరూ శాస్త్రి ఇంటికి వచ్చారు. తలుపు తట్టగానే శాస్త్రి చెల్లెలు వచ్చి తలుపు తీసింది. ఇంకా నిద్రపోలేదా అంటూ ఆప్యాయంగా చెల్లెల్ని అడిగాడు. ఆ అమ్మాయి నిద్ర కళ్ళతో నవ్వి, నీకోసం ఎదురు చూస్తున్నాను అని అంది. వీడు కూడా ఇక్కడే భోంచేస్తాడు అన్నాడు శాస్త్రి. పల్లవి అలాగే నన్నట్టు తల ఊపి లోపలికి వెళ్ళింది. కాళ్ళు కడుక్కుని వచ్చి కూర్చున్నారు ఇద్దరు. నాన్న అమ్మ నిద్రపోయారా అడిగాడు శాస్త్రి. ఆహా, ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? 11 అంది పల్లవి. వాళ్ళు 9ంటికే పడుకున్నారు. మరి నేను పెట్టుకుని తినేవాణ్ణిగా, నువ్వు అనవసరంగా మేల్కోవడం దేనికి అన్నాడు. పల్లవి మాట్లాడలేదు. అంతలో శాస్త్రి పాణివైపు తిరిగి, చెప్పడం మర్చిపోయాను రోయ్, ఈరోజు మన పల్లవికి ఒక సంబంధం వచ్చింది అన్నాడు. పాణి చప్పున తలెత్తి పల్లవి వైపు చూసి, నిజంగా అన్నాడు. వడ్డిస్తున్న కూరగిన్న గబుక్కున టేబుల్ మీద వదిలేసి సిగ్గుతో బయటికి పరిగెత్తింది. పాణి బిగ్గరగా నవ్వి, అరే అప్పుడే అంత సిగ్గెందుకురా అంటూ పిలిచాడు. కానీ ఆ అమ్మాయి ఇంకా మరి రాలేదు. ఇంతకీ ఎవరు అడిగాడు. శాస్త్రి వివరాలు చెప్పాడు. భోజనం చేసి గదిలోకి వచ్చాక, మరి తను వెళ్ళిపోతే ఇంట్లో ఇలా తిరగడానికి ఎవరినైనా తెచ్చుకోవద్దు అని ఒక్కపడి వేసుకుంటూ పాణి అడిగాడు. శాస్త్రికి ప్రశ్న అర్థమైంది. నవ్వి, ఇంకా ఆ విషయం ఆలోచించలేదు అన్నాడు. మరి ఇంట్లో నీ విషయాలు చూసేది తనొక్కతే కదా అన్నాడు పాణి. శాస్త్రి తన చెల్లెల్ని ఎంత అభిమానిస్తాడో అతనికి తెలుసు. వాడికున్న బద్ధకానికి పల్లవే గాని వాడి వెనక అంతా సర్దుతూ ఉండకపోతే వాడి గది, వాడి వస్తువులు ఎంత అస్తవ్యస్తంగా తయారవుతాయో కూడా అతనికి తెలుసు. నీకేమైనా మతిపోయిందేంటి? అందుకని పెళ్లి చేసి పంపకుండా అలా ఉంచేస్తామా ఏమిటి అన్నాడు. అయితే తొందరలోనే మాకు విందు భోజనం ఉందన్నమాట అన్నాడు పాణి నవ్వుతూ. శాస్త్రి మాట్లాడలేదు. అలాగే కిటికీలోంచి బయటకు చూస్తూ ఉండిపోయాడు. పాణి పక్క మీద దుప్పటి సరిగ్గా సర్దుతూ, ఇక ఇలా మనం 11ంటికి 12ంటికి వస్తే ఎవ్వరూ తలుపు తీయరన్నమాట అన్నాడు నవ్వి. శాస్త్రి దానికి మౌనంగా ఉండిపోయాడు. పాణికి ఏదో అనుమానం వచ్చి, శాస్త్రి అంటూ దగ్గరగా వెళ్ళాడు. శాస్త్రి వెనక్కి తిరిగాడు. అతని కళ్ళ నిండా నీళ్లు చూసి పాణి కలవరపడి, ఏమిట్రా ఇది అన్నాడు. శాస్త్రి నవ్వి, ఏం లేదు, పల్లవి ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవడాన్ని ఊహించుకున్నాను అంతే అన్నాడు. మరీ ఇంత సెన్సిటివ్ అయితే ఎలా? ఆ మాత్రం సెన్సిటివ్నెస్ లేకపోతే జీవితం చాలా క్యాజువల్ అయిపోదు అన్నాడు శాస్త్రి నవ్వుతూనే. పల్లవి వెళ్ళిపోతోంది. కొంతకాలానికి ఇంకో అమ్మాయి నీ జీవితంలో భాగం పంచుకోవడానికి వస్తుంది. నీ అలవాట్లు గమనిస్తూ నిన్ను తీర్చిదిద్దుతుంది. ఆ ఆప్యాయతలో నువ్వు పల్లవిని మర్చిపోతావు అన్నాడు పాణి. శాస్త్రి మాట్లాడలేదు. అంతలోనే పాణికి ఒక అనుమానం వచ్చింది. అంటే ఒకలా ఆలోచిస్తే పల్లవి స్థానాన్ని నీ భార్య భర్తీ చేస్తుందన్నమాట అన్నాడు సాలోచనగా. చెల్లి భార్య ఒకలా ఎలా అవుతారు? కారు నేను ఒప్పుకుంటాను, కానీ పల్లవిని ఇప్పుడు నేనెంత అభిమానిస్తున్నానో రేపు నీ భార్య కూడా నిన్ను అలాగే అభిమానిస్తుంది. సెక్స్ వదిలిపెట్టు, అది పోతే ఇద్దరు నీకు దగ్గర వాళ్లే అన్నాడు. కాదు, పల్లవిని నేను అభిమానిస్తాను అంతే. మా ఇద్దరి మధ్య ఉన్నది ఆప్యాయత మాత్రమే. నా భార్యకి నాకు మధ్య ఉన్న అనుబంధం ఇంకొంచెం ఎక్కువ. ఏమిటి, సెక్సా? అదొక్కటే కాదు, వీటన్నిటికీ అతీతమైనది ఇంకోటి, ప్రేమ. అదే నేను అడుగుతున్నది. ప్రేమ అంటే ఆప్యాయత ప్లస్ సెక్స్ ప్లస్ ఇంకొకటి. ఆ ఇంకొకటి ఏమిటి? సెక్స్ కంత ఇంపార్టెన్స్ ఇవ్వక ఉప్పొంగే ఆప్యాయతని, ప్రేమని వెలిబుచ్చడానికి అదొక మార్గం. కాబట్టి ఎంతో పెద్దదైన ప్రేమలో అదొక భాగం అంతే అన్నాడు శాస్త్రి. వెంటనే పాణి అన్నాడు, అయితే ప్రేమంటే ఏమిటి? శాస్త్రి మాట్లాడలేదు. క్షణం నిశ్శబ్దంగా గడిచాక మళ్ళీ అన్నాడు పాణి, నీకు కోపం రాదంటే నిన్నో ప్రశ్న అడుగుతాను. అతని పక్క మీదకు వచ్చి కూర్చుంటూ, అడుగు అన్నాడు శాస్త్రి.
ఆ హీరోయిన్తో నేను మాట్లాడాను అనగానే నువ్వు భయపడ్డది ఆ అమ్మాయిని నేనెక్కడ ప్రేమిస్తాను అనే కదూ. ఆహా, నీ మీద నమ్మకం లేక కాదు. ఆ అమ్మాయి ప్రతివాడిని సిన్సియర్గా ప్రేమించినట్టు నటిస్తుంది. అనుభవం లేక నువ్వెక్కడ మోసపోతావో అని. అంటే నీ ఉద్దేశం నేను సెన్సిటివ్ కాబట్టి నా మొదటి అనుభవం ఇలా పాడవకుండా ఉండాలనే కదా నువ్వు హెచ్చరించింది? అవును అన్నాడు శాస్త్రి. మరి నీ ఈ ప్రేమించడం అనే అనుభవాన్ని మొట్టమొదటిసారి భార్య దగ్గర కాకుండా చెల్లెల దగ్గర ఎందుకు పొందుతున్నావు? చెల్లెలు భార్య ఒకరే ఎలా అవుతారు అన్నాడు శాస్త్రి కొంచెం కోపంగా. సీరియస్ కాకు మరి అన్నాడు పాణి నవ్వి. ప్రేమ అనే విషయానికి సంబంధించినంత వరకు ఇద్దరూ ఒకటేగా. శాస్త్రి క్షణం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉండిపోయాడు. తర్వాత అన్నాడు, నీ వాదం ఒప్పుకోను నేను. చెల్లెలు ఇంట్లోంచి వెళ్ళిపోతుందనే భావంతో అభిమానిస్తాం. దానిలో పరిపూర్ణత్వం లేదు. అయితే చెల్లెల్ని వదిలేయి, పోనీ తల్లిని అన్నాడు పాణి. శాస్త్రి మాట్లాడలేదు. నేను అమ్మాయిని ప్రేమిద్దామని అనుకున్నాను అన్నాడు పాణి. శాస్త్రి నవ్వాడు. ప్రేమిద్దాం అనుకోవడం ఏంటి అన్నాడు గ్లాస్ ఎత్తి గుటక వేస్తూ. బార్లో ఎక్కువ మంది జనం లేరు. నిశ్శబ్దంగా ఉంది. నెల రోజుల క్రితం ఒక అమ్మాయితో పరిచయం అయిందిలే అన్నాడు పాణి. శాస్త్రి హుషారుగా ముందుకు వంగుతూ చెప్పు చెప్పు అన్నాడు. ఏం లేదు, పరిచయం కొంచెం పెరిగింది. ఒకసారి పబ్లిక్ గార్డెన్స్ కూడా వెళ్ళాం అంటూ ఆగాడు. శాస్త్రి ఆసక్తితో తర్వాత ఏమైంది అన్నాడు. పాణి నవ్వి ఏముంది, నేనే పరిచయాన్ని తెంచేసుకున్నాను అన్నాడు. శాస్త్రి ఆశ్చర్యంగా ఎందుకు అన్నాడు. నాలో ఏం చూసి ఆ అమ్మాయి నాతో పబ్లిక్ గార్డెన్స్కి వచ్చిందో నాకు అర్థం కాలేదు. నీతో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుందామని అనుకుని ఉంటుంది. అంటే ఈ ప్రేమ స్వార్థంలో ఉద్భవించిందన్నమాటేగా. ఒకవేళ నేను పెళ్లి చేసుకోను అని తెలిస్తే నాతో ఈ తిరుగుడుకి గుడ్ బై చెప్పేసి ఇంకెవరైనా తన వెనక 4 రోజులు తిరిగితే అతనితో కలిసి ఇంకేదైనా గార్డెన్కో వెళ్తుందన్నమాట. అవును, ప్రేమించడంలో ఆ మాత్రం రిస్క్ ఎప్పుడూ ఉంటుంది అన్నాడు శాస్త్రి. భయం ఉంటే అది ప్రేమ ఎలా అవుతుంది? సర్లే, ఇంతకీ ఆ అమ్మాయి విషయం ఏం చేశావు అన్నాడు శాస్త్రి నవ్వుతూ. నెల రోజుల పాటు జరిగిన ఆ స్నేహం నాలో వ్యధనే కలిగించింది. అనవసరమైన మానసిక సంఘర్షణ. ఈ అమ్మాయి నన్ను ప్రేమిస్తోందా లేకపోతే స్వార్థంతో రిస్క్ తీసుకుంటోందా? ఇది తెలుసుకోవడం కోసం నేను ఒక రిస్క్ తీసుకున్నాను. శాస్త్రి ఆత్రంగా ఏం చేశావు అన్నాడు. ఒకరోజు నా రూమ్కి వచ్చినప్పుడు నడుము చుట్టూ చేయేసి దగ్గరికి తీసుకున్నాను. శాస్త్రి ఒక్క గుక్కలో గ్లాసులో ద్రవం పూర్తి చేసి తర్వాత అన్నాడు ఉత్సుకత భరించలేక. ఆ అమ్మాయి సుతారంగా నన్ను విడిపించుకొని ప్లీజ్ ఇప్పుడొద్దు అంది. మంచి అమ్మాయి అన్నమాట అన్నాడు శాస్త్రి వెనక్కి వాలుతూ. తర్వాత ఏం జరిగింది? ఆ అమ్మాయితో స్నేహం తెంచేసుకున్నాను. శాస్త్రి ఆశ్చర్యంతో అదే అన్నాడు. ఆ అమ్మాయి నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించడం లేదు. ప్రేమలో అనుమానాలకు తావులేదు. ఆమెలో నా పట్ల ప్రేమ కన్నా జాగ్రత్తే ఎక్కువగా ఉంది. నిజమైన ప్రేమ ఇద్దరి మధ్య ఒక తెగింపు. ప్రపంచం ఏమనుకున్నా పర్వాలేదు అనే పిచ్చితనం కలిగిస్తుంది. అంతేకాని అంత కాషన్ మైండెడ్గా ఉండదు అన్నాడు పాణి. నువ్వు వెధవ్వి అన్నాడు శాస్త్రి అంతా విని. అది నిజమేననుకో, కానీ ఎందుకు అన్నాడు పాణి నవ్వి. నిన్ను మాత్రం ఆ అమ్మాయి సిన్సియర్గా ప్రేమించాలా? నువ్వేమో ప్రేక్షకుల్లాగా దూరంగా నిలబడి ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటావా? పాణి మాట్లాడలేదు. మళ్ళీ శాస్త్రే అన్నాడు. పోనీ ఆ అమ్మాయి నీ మీద గుడ్డి ప్రేమతో ఒప్పుకుందే అనుకో, నువ్వేమంటావో తెలుసా? ఆ అమ్మాయికి నీతి నియమము లేవు, పెళ్లి చేసుకోవడానికి శరీరాన్ని ఎరగా ఉపయోగించింది అని. మరి ఇన్ని అనుమానాలతో ఎలా ప్రేమించడం అని అడిగాడు పాణి. శాస్త్రి నవ్వాడు. ఎవరినన్నా ప్రేమించాలి అని అనుకుని మొదలు పెడితే అది ప్రేమ కాదు. హృదయంలో స్పందన హఠాత్తుగా కలగాలి. అది ప్రేమంటే. ఎవరిని చూసినా నాకు అలా కలగడమే లేదు అన్నాడు పాణి. అంటే నువ్వు ప్రేమ రాహిత్యం అనే వ్యాధితో బాధపడుతున్నావన్నమాట అన్నాడు శాస్త్రి నవ్వి. పాణి మాట్లాడలేదు. ఖాళీ గ్లాసుని వేళ్ల మధ్య తిప్పుతూ అలానే మౌనంగా ఉండిపోయాడు. ఏంటి అలా మూడ్స్లోకి వెళ్ళిపోయావు? ఏం లేదు అన్నాడు పాణి. నువ్వు చెప్పింది నిజమే. నేను పెరిగిన పరిస్థితులు అలాంటివి. నా తల్లి చిన్నప్పుడే చచ్చిపోయింది.
తండ్రి ఒక చరిత్రహీనుడు, చెల్లెళ్ళు లేరు, అందువల్ల దాదాపు ఒంటరిగానే పెరిగాను. కానీ నువ్వు ప్రేమ పట్ల, స్త్రీ పట్ల అంత గౌరవాన్ని పెంచుకోవడం అనవసరం. అలా పెంచుకుంటే ఈ రియాలిజానికి తట్టుకోలేక దెబ్బతింటావు, హెచ్చరించాడు శాస్త్రి. కాదు, అంతవరకు వస్తే అసలు ప్రేమంటే ఏంటో తెలుసుకోకుండా పెళ్లి చేసుకోను, స్త్రీని ముట్టుకోను, దృఢంగా చెప్పాడు పాణి. శాస్త్రి నవ్వేశాడు. తాగేసి వెధవ నిర్ణయాలు తీసుకోకు అన్నాడు. పాణి సీరియస్గా, నువ్వే చూస్తావుగా అన్నాడు. ఏమిటి, ప్రేమంటే ఏంటో తెలుసుకోలేకపోతే జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతావా? ఆహా అన్నాడు పాణి ఒక నిశ్చయానికి వచ్చినట్టు. సర్లే ఇకలే అన్నాడు శాస్త్రి తాను లేస్తూ. ఇద్దరూ బయటకొచ్చారు. శాస్త్రి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఇటెక్కడికి అన్నాడు పాణి కారు హ్యాబిట్స్ వైపు తిరగడం చూసి. ఇక్కడ ఒక చిన్న పనుంది, అది చూసుకొని వెళ్దామంటూ ఒక హోటల్ ముందు ఆపాడు. ఇద్దరూ కారు దిగారు. ఆ హోటల్కి రావడం పాణికి అదే ప్రథమం. అక్కడే ఆగిపోయామే, రా అన్న పిలుపుతో శాస్త్రిని అనుసరించాడు. ఇద్దరూ మెట్లెక్కి పైకొస్తుంటే, ఇక్కడేం పని అన్నాడు పాణి. ఒక ఫ్రెండును కలుసుకోవాలి అంటూ ఒక రూమ్ ముందు ఆగి తలుపు తోశాడు. ఎవరతను అన్నాడు పాణి. నువ్వే చూడు అన్నాడు శాస్త్రి నవ్వి. పాణి లోపలికి అడుగుపెట్టి చటుక్కున ఆగిపోయాడు. పక్క మీద బోర్లా పడుకుని పుస్తకం చదువుతున్న అమ్మాయి. తలుపు చప్పుడుకు తల పక్కకు తిప్పి అతన్ని చూసింది. పాణి చప్పున వెనక్కి తిరిగాడు. అప్పటికే శాస్త్రి బయట తలుపు వేసి గడబెట్టేశాడు. పాణి తలుపు లాగుతూ, ఒరేయ్ ఏమిటిది అన్నాడు కోపంగా. శాస్త్రి కిటికీలోంచి చూస్తూ, సారీ బ్రదర్, నీ డెసిషన్ భయమేసింది అందుకనే అంటూ నవ్వాడు. కానీ అంటూ ఏదో చెప్పబోయాడు పాణి. ఇంకేం చెప్పక పొద్దున్నే తలుపు తీయమని బాయ్కి చెప్తాను. ఈ హోటల్లో నేను ఎంత చెప్తే అంత, రేపొద్దున వరకు ఇందులోనే ఉండాలి నువ్వు అని వసంత అంటూ పిలిచాడు గట్టిగా. ఇప్పటి వరకు జరుగుతున్నదంతా అర్థం కాక బెత్తరపోయి చూస్తున్న ఆ అమ్మాయి కిటికీ దగ్గరకు పరిగెత్తుకొచ్చి, నువ్వా శాస్త్రి అంది తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ. నేనే అన్నాడు శాస్త్రి నవ్వి. ఏమిటిదంతా అని ప్రశ్నించింది. ఏమీ లేదు, మావాడికి కొత్త, కొంచెం ప్రేమంటే ఏమిటో నేర్పు అన్నాడు శాస్త్రి. వసంత కూడా నవ్వింది. పాణి ఇంకా షాక్ నుంచి తేరుకోనే లేదు. మరి నేను వెళ్ళొస్తాను, గుడ్ బై అంటూ శాస్త్రి వెళ్ళిపోయాడు. వసంత కిటికీ తలుపులు మూసేసి పాణి దగ్గరకు వచ్చింది. పాణి తనను గమనించడం చూసి, ఏమిటి ఆలోచిస్తున్నారు అంది నవ్వుతూ. పాణి మాట్లాడలేదు. మీరు ఈ రాత్రంతా ఇక్కడే ఉండాలి, అలా మాట్లాడకుండా బిగుసుకుపోతే ఎలా? పాణి నవ్వాడు. అమ్మయ్య కొంచెం కదిలారు చాలు అంది వసంత నవ్వుతూ. అంటే నీకు నేను జడత్వం ఉన్నవాడిలాగాను అనాగరికుడిలాగాను కనపడుతున్నానా అన్నాడు పాణి కోపంగా. అతడికి ఒళ్ళు మండిపోతోంది. మీ స్నేహితుడేగా చెప్పారు అంది వసంత. ఏమని? మావాడికి కొత్త, ప్రేమంటే ఏమిటో నేర్పు అని. వాడి మొహం, వాడో పెద్ద ఫూల్ అన్నాడు పాణి విసుగ్గా. ఆయన సంగతి ఇప్పుడెందుకు? మరి నేను నేర్పనా అంది వసంత కొంటగా. ఏమిటి? మొదటి పాఠం అంది వస్తున్న నవ్వుని బిగబట్టి. అంటే అన్నాడు అర్థం కానట్టు పాణి. వసంత అతన్ని చటుక్కున పక్క మీదకు తోసి 2 నిమిషాల పాటు ఊపిరి సలపనివ్వకుండా అతని పెదవుల్ని నొక్కిపట్టి ముద్దు పెట్టుకుని లేచి కూర్చుని అది అంది. పాణి ఆమె మొహంలోకి సాలోచనగా చూస్తూ, ఇదేనా ప్రేమంటే అన్నాడు నిర్లిప్తంగా. అతని ఉదాసీనతను చూసి ఆమె బెదిరింది. ఒక్క క్షణం ఆమె వైపు తదేకంగా చూసి, కాదు, ప్రేమను చూపించడానికి ఇదొక మార్గం అంతే, నాకున్న కొద్ది అనుభవంతో చెప్తున్నాను. ఇదే ప్రేమ అంటే నేను ఒప్పుకోను అన్నాడు. ఏమిటి కవిత్వం మాట్లాడుతున్నారు అంది అతని ఛాతీ మీద చెయ్యి వేసి. అప్పుడు జ్ఞాపకం వచ్చింది అతనికి, తను మాట్లాడుతున్నది ఒక సామాన్యమైన అమ్మాయితోనని. ఏం లేదు, పడుకో అన్నాడు. పక్కకి జరిగి ఆమె అతని పక్కనే చోటు చేసుకుని పడుకుని అతని మీద చెయ్యేసింది. అతను అన్నాడు, చూడు, మనసులో ఒక భావం ఉంచుకుని పైకి ఒకలా మాట్లాడే మనిషిని కాను నేను. నా మనసులో ఒక భావం ఏర్పడింది, ప్రేమ క్లైమాక్స్ సెక్సు అని. దాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను. అందువల్ల
నువ్వు నా ముందు నగ్నంగా నిలబడినా నాకేమీ స్పందన కలగదు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఏమీ నా మీద ప్రయోగించక శుభ్రంగా నిద్రపో. రేపు పొద్దున వాడొచ్చి తలుపు తీసే వరకు. వసంత చప్పున అతని చేతులు పట్టుకుని ఎన్నాళ్లకి నాకు అన్నయ్య అంటూ ఏదో చెప్పబోయింది. ఆ డ్రామా హీరోయిన్ల అలవాట్లు నీకు అబ్బినట్టుందే. ఎందుకు ఆత్మవంచన? ఇద్దరి మధ్య సెక్స్ లేనంత మాత్రాన అన్నా చెల్లెళ్ళ అయిపోతారా? రేపొద్దున నీ గురించి ఎవరైనా అసహ్యంగా మాట్లాడితే నడి బజార్లో నా చెల్లిని అలా అంటున్నందుకు వాణ్ణి కొట్టాలా నేను? ఎవరిని పడితే వాళ్ళని చెల్లెలుగా నేను ఒప్పుకోను. క్షమించు. గుడ్ బై అన్నాడు పక్కకు తిరుగుతూ. నీ అంత వెధవ స్కౌండ్రల్ ఇడియట్ ఈ లోకంలో ఇంకెవ్వరూ ఉండరు అన్నాడు శాస్త్రి. అతను మాట్లాడలేదు. శాస్త్రికి అనుమానం వచ్చి, అసలు నువ్వు చెప్తుంది అంతా నిజమేనా అన్నాడు. పాణి నవ్వి నిజమే అన్నాడు. వెధవ, అనవసరంగా 100 రూపాయలు వేస్ట్ చేసావు కదా అన్నాడు విసుక్కుంటూ. పాణి మౌనంగా ఉండిపోయాడు. అంతలో క్రితం రాత్రి తాలూకు సంభాషణ జ్ఞాపకం వచ్చింది అతనికి. అతని పెదవుల మీద సన్నగా చిరునవ్వు విరిసింది. అది గమనించిన శాస్త్రి, ఎందుకురా నవ్వుతున్నావు అని అడిగాడు. పాణి నవ్వేసి, ఏమీ లేదు, ఆ అమ్మాయి నిన్న రాత్రి నన్ను అన్నయ్య అని పిలిచింది. ఆడవాళ్ళు ఎంత తొందరగా ఆత్మవంచన చేసుకుంటారో చూడు అన్నాడు. శాస్త్రి కిటికీలోంచి బయటకు చూస్తూ క్షణం ఆలోచించి, అందులో తప్పుందని అనుకోను అని అన్నాడు. తప్పున్నరా? ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళ మధ్య బంధానికే అన్న చెల్లెలు అని పేరు పెట్టారు మన పెద్దవాళ్ళు. ఆ బంధుత్వాన్ని తీసుకొచ్చి ఇంకెవరో అమ్మాయితో కలుపుతున్నామా అంటే ఎలా అన్నాడు పాణి ఆవేశంగా. అదేలాగా ఒక అమ్మాయిని చూడగానే అప్రయత్నంగా సోదర ప్రేమ కలగొచ్చు అన్నాడు శాస్త్రి. సోదర ప్రేమ అంటే ఏమిటి? ఆ అమ్మాయికి ఆప్యాయత పంచి ఇవ్వాలని, ఆ అమ్మాయి అనురాగాన్ని పొందాలని వగైరా. అయితే దాని ధైర్యంగా స్నేహం అను. మళ్ళీ ఆ చెల్లి అనే పేరెందుకు? అమ్మాయితో ఉట్టి స్నేహం చేస్తానంటే లోకం ఒప్పుకోదు బ్రదర్ అన్నాడు శాస్త్రి. అంటే మీరు అన్నా చెల్లెళ్ళ బంధాన్ని లోకానికి భయపడి పెట్టుకున్నారన్నమాట, అంతేగా అన్నాడు. శాస్త్రి మాట్లాడలేదు. మళ్ళీ పాణి అడిగాడు, పల్లవి నీ చెల్లెలు, దాంతో ఎప్పుడైనా గంటల తరబడి మాట్లాడావా? శాస్త్రి లేదు అన్నాడు. దానికి ఎప్పుడైనా ఒక చీర కొనిచ్చావా? శాస్త్రి తల అడ్డంగా ఊపాడు. దానికి ఎప్పుడైనా 2 పేజీలు ఉత్తరం రాశావా? శాస్త్రి తెల్లమొహం వేసి, ఇవన్నీ నువ్వు ఎందుకు అడుగుతున్నావో నాకు తెలియడం లేదు అన్నాడు. సోదర ప్రేమ ముసుగులో మనుషులు చేసుకుంటున్న ఆత్మ వంచన గురించి. అంటే నీ ఉద్దేశంలో తోడబుట్టిన చెల్లెల్ని తప్ప మిగతా వాళ్ళందరినీ ప్రియురాళ్ళుగానే చూడాలంటావు. అవును, నీ తోడబుట్టింది చెల్లెలు, నీతో జీవితాన్ని పంచుకునేది ప్రియురాలు, మిగతా వాళ్ళంతా స్నేహితురాళ్ళు అంతే. నీ మెదడు పూర్తిగా కుళ్ళిపోయింది అన్నాడు శాస్త్రి సీరియస్గా. పాణి నవ్వి ఊరుకున్నాడు. అయితే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు. స్నేహాన్ని ప్రేమని విడదీస్తున్న ఒకే ఒక పొర సెక్సా అడిగాడు శాస్త్రి. అది కాదు. ఎందుకంటే ఒకవేళ నిన్న రాత్రి నేను ఆ అమ్మాయిని అనుభవించి ఉంటే అది ప్రేమ కాదుగా. మరి నీ ఉద్దేశంలో ప్రేమ అంటే ఏమిటి? పాణి నవ్వి, అది తెలుసుకోవాలనే ప్రయత్నం అన్నాడు. అది తెలుసుకునే వరకు పెళ్లి చేసుకోవా? చేసుకోను దృఢంగా అన్నాడు పాణి. అంతలో బయట తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది. పాణి వెళ్ళి తలుపు తీశాడు. బయట టెలిగ్రామ్ బంట్రొత్తు. ఆదుర్దా పడుతూనే సంతకం చేసి టెలిగ్రామ్ విప్పాడు. శాస్త్రి అతని పక్కకి చేరి, ఏమిట్రా అది అన్నాడు. పాణి దాన్ని విప్పి చదివి తేలిగ్గా ఊపిరి పీల్చుకుని శాస్త్రికి ఇచ్చాడు. ఆంటీ వాంట్స్ యూ సూన్ అని చదివి, ఏమిటిది అన్నాడు అర్థం కానట్టు. నాకు తెలియడం లేదన్నాడు పాణి. ఇంతకీ ఎవరివిడా? మా అత్తయ్య, బహుశా కూతుర్నివ్వడానికేమో అన్నాడు శాస్త్రి నవ్వి. పాణి కూడా నవ్వి, అదేం కాదులే అన్నాడు. ఏ కూతుళ్ళు లేరా అడిగాడు శాస్త్రి. ఉంది, కానీ మా మావయ్యకి మేనరికాలు గిట్టవు. ఆయన ఒక సోషియాలజీ ప్రొఫెసర్లే. మరెప్పుడు వెళ్తావు? పాణి టైం చూసుకుని, ఇంకో గంటలో బస్సు ఉంది, అందులో వెళ్తాను అన్నాడు బట్టలు సర్దుకోవడానికి లేస్తూ. పాణి ఊరు చేరుకునేసరికి రాత్రి 8 అయింది. అతన్ని చూస్తూనే మామయ్య సంబరపడిపోయాడు. అత్తయ్యకి ఎలా ఉంది మామయ్య కంగారు పడుతూ అడిగాడు.
బ్యాగ్ గదిలో మూలగా పెడుతూ. నాకే శుభ్రంగా ఉన్నాను అంటూ వచ్చింది అత్తయ్య. పాణికి అర్థం కాక, మరి టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చినట్టు అన్నాడు వాళ్ళిద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ. ముందు భోంచేయి, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు ఆయన. భోంచేసి వరండాలో కూర్చున్నాక ఆయన ఉపోద్ఘాతంగా, నీకు తెలుసు కదా అనురాధని నీకివ్వకపోవడానికి కారణం నాకు మేనరికాలు గెట్టవని అన్నాడు. పాణి తలూపాడు. అదే ఉద్దేశంతో రాధకి 4-5 సంబంధాలు చూశాం. అన్నీ మంచి సంబంధాలే, కానీ 4ంటిని అది తిరగొట్టింది అంటూ ఆగాడు ఆయన. ఎవరినైనా ప్రేమించిందేమో అన్నాడు పాణి. నాకు అదే అనుమానం వేసింది అన్నాడు ఆయన వెంటనే. పాణి కంగారు పడిపోయి, వాడెవడో కనుక్కోమంటే మాత్రం నేను కనుక్కోలేను, అది అసలే మొండిగటం అన్నాడు. ఆయన సీరియస్గా, అక్కర్లేదు, మీ అత్తయ్యే మంచి మాటలు చెప్పి వాడెవడో కనుక్కుంది అన్నాడు. ఎవడట? నువ్వే అన్నాడు ఆయన నవ్వి. పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడి, నేనా అన్నాడు. ఆహా, అక్షరాల నువ్వే. ఇది ఎలా సాధ్యం అన్నాడు పాణి. ఆయన నవ్వి, నేను సోషియాలజీ ప్రొఫెసర్ని, ఫిజిక్స్ ప్రొఫెసర్నన్నా కాకపోయాను. ప్రేమకి టెలిలింక్స్ ఏమన్నా ఉన్నాయేమోనని కనుక్కోవడానికి అని అన్నాడు. మరి ఇప్పుడు ఎలా ఆలోచిస్తూ అన్నాడు. అదేదో పెద్ద అంతర్జాతీయ సమస్యలా ఆలోచిస్తావేమిట్రా, దాన్ని పెళ్లి చేసుకో. బెత్తరపోయి, దాన్నా పెళ్ళా అని కొంచెం ఆగి, నేనా అని మళ్ళీ క్షణం ఆలోచించి, నేనా అన్నాడు బిక్కమొహం వేసి. ఆయనకు ఒళ్ళు మండిపోయింది. యారా, ఏదో మేనల్లుడు అని ఊరుకుంటున్నాను, నీకెంత కట్నం కావాలో చెప్పు, అంతేకాని. మావయ్య అంటూ గట్టిగా అరిచాడు పాణి. చాలా డ్యామేజింగ్గా మాట్లాడుతున్నావు మావయ్య నువ్వు. ఆదర్శపు పునాదుల మీద నిర్మించుకున్న నా కలల భవంతిని ఒక్క క్షణంలో కూలదోసేయడానికి ప్రయత్నిస్తే దేవుడు కూడా క్షమించడు మావయ్య, దేవుడు కూడా క్షమించడు అనేసి అత్తయ్య వైపు తిరిగి, అదే విసురులో రాదేది అన్నాడు. అతన్ని బెత్తరబోయి చూస్తున్న ఆవిడ అప్రయత్నంగా వేలెత్తి గదివైపు చూపించింది. పాణి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అటు వెళ్ళాడు. పాణి అటు వెళ్ళగానే ఆయన అటువైపు తిరిగి, ఏమే, ఇది ఈ నాటకాల వాడిని చేసుకుని ఏమన్నా సుఖపడుతుందంటావా అని అనుమానం వెలుబుచ్చాడు. పక్క గదిలో జరిగే సంభాషణ అంతా జాగ్రత్తగా వింటున్న అనురాధ పాణి లోపలికి రావడాన్ని గమనించి తలుపు చాటు నుంచి పరిగెత్తుకు వెళ్ళి టేబుల్ ముందు కూర్చుని అందిన పుస్తకాన్ని ఏదో తీసుకుని చదువుతున్నట్టు నటించేస్తోంది. పాణి సరాసరి గదిలోకి వచ్చేశాడు. అక్కడున్నది పెళ్లి కాని 20 ఏళ్ల అమ్మాయి అయినా అని చూడకుండా చేతులు పట్టుకుని, మామయ్య చెప్తున్నది అంతా నిజమేనంటావా అన్నాడు. అనురాధ ఒక్క క్షణం అతని చేతుల్లోంచి తన చేతుల్ని లాగేసుకుని మొహం దాచుకుంది. పాణి ఆమె మోకాళ్ల దగ్గర కూర్చుని, ఇదంతా ప్రేమేనా అన్నాడు. అనురాధ మరి కాస్త సిగ్గుపడి, పో బావా ఇక్కడి నుంచి అంది. పాణి ముందు కొంగి అన్నాడు, ఈ తెల్ల చీరలో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? అనురాధ కళ్ళెత్తి అతని వైపు చూసింది. పాణి మందస్వరాన అన్నాడు, నిన్నెలా చూసినప్పుడు వెన్నెల, నువ్వు నవ్వినప్పుడు మల్లెలు గుర్తొస్తున్నాయి రాధా నాకు. రాధ నవ్వి అతని గుండెల్లో తలదాచుకుంది. ఏమిటి ఇదంతా సిగ్గే? చిలిపిగా ప్రశ్నించాడు. అనురాధ మరింతగా అతడిని హత్తుకుపోయింది. భావని తప్ప ఇంకెవ్వరిని చేసుకోను అన్నప్పుడు ఈ సిగ్గంతా ఏమైందో రెచ్చగొట్టాడు. కోపంగా చూడబోయి సిగ్గు ముంచుకొచ్చి కళ్ళు దించేసింది. ఆమె తల మీద గడ్డ మాంచి ఆ రాగరంజిత రసానుబంధ ఆస్వాదనలు అలాగే కొంచెంసేపు ఉండిపోయాడు. అనురాధ మృదువుగా పిలిచాడు. ఏం బావా? కౌగిలిలోంచి విడవకుండానే అడిగింది. ఒక్క ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తావా? ప్రేమంటే ఏమిటి? రాధ ఉలిక్కిపడి అతని వైపు చూసింది. పాణి మొహంలో ఎక్కడా చిలిపితనం కనపడడం లేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. చేతులతో మొహం కప్పుకొని, నాకేం తెలియదు బావా, నిజం, నన్ను నమ్ము అంది. పాణి కంగారు పడిపోయి ఆమె భుజాలు పట్టుకుని కుదుపుతూ, రాధా ఏమిటిది అన్నాడు. నిజం బావా, నా మీద అనుమానం వద్దు, నిన్నే మనస్ఫూర్తిగా అంటూ ఏడ్చేసింది.
తనెంత వెధోపం చేశాడో అప్పుడు అర్థమైంది. అతని పెదవుల మీద అప్రయత్నంగా చిరునవ్వు వెలిసింది. ఆమెను దగ్గరగా తీసుకుంటూ, ఛ, నా ఉద్దేశం అది కాదు. చాలా కాలం నుంచి ఆ ప్రశ్నకి సమాధానం కోసం వెతుకుతున్నాను. నీకేమైనా తెలుసునేమోనని అన్నాడు. రాధ తలెత్తి అతని వైపు చూస్తూ ఏదో చెప్పబోయింది. ఆమెని మరి మాట్లాడనివ్వలేదు అతను. ఆ వినీల నేత్రాలలో బేలత్వం, హేళగా ఊగే ముంగురులు, ఆర్ణవపు తీరాన్నే నిలబడి సున్నితత్వాన్ని ఆపాదించుకున్న శిలల నునుపుదనాన్ని ధిక్కరించే చెక్కిళ్ళు. పాణి ముందుకు వంగాడు. భయంతో వణికే పెదవిని మృదువుగా అదిమిపెట్టి ప్రేమ కోసం వెతుక్కుంటూ, క్షణకాలం అస్తిత్వపు స్పందన. అస్తిత్వం క్షణికం కాదు. క్షణం అసత్యం కానప్పుడు జీవితం క్షణికమైతేనే. ఒక నిశీది రాత్రి వినీలాకాశంలోంచి నిశ్శబ్దంగా జారిపోయే నక్షత్రం, దట్టమైన అడవిలో ఒకరోజు బ్రతికే గడ్డి పువ్వు. ఇవి చెబుతాయి జీవితానికి అర్థం. పేరుకు నిరాశావాదంలోంచి ఉద్భవించే ఆప్టమిజం. నిజం హక్కు విప్పితే ఈ విభావరి సుందర పయోదరాలపై ఎవరివి ఈ నక్షత్రాలు? ఈ లోయల్లో పేరుకున్న నిశ్శబ్దం సేద తీరి విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంటే ఒక జీవితకాలం చాలది అనిపించే నీరవం. ఎన్ని కాంట్రడిక్షన్ల ముళ్ళు! పక్కకి తిరిగి ఆమె చెయ్యి స్విచ్ మీదకి వెళ్తోందెందుకు? ప్రేమలో ఎంత కాన్షియస్నెస్ ఏమిటి? అనుభవంలో ఆనందం లేదు. అనుభూతిగా మారితే తప్ప. ఆమెను పూర్తిగా ఆక్రమించుకోవాలనుకున్నాడు అతను. జీవితంలో ప్రతి స్టేజిలోనూ రీకన్సిలియేషన్. నాకు ఆడపిల్ల కావాలి, మారం చేస్తున్నట్టు అడిగాడు పాణి. అనురాధ చిలిపిగా నవ్వి, అబ్బా ఆశ. మొదటిసారి నేను చెప్పినట్టు 2, 3 నీ ఇష్టం, మళ్ళీ 4 అనురాధ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, ఏమిటి అంది. పర్వాలేదులే అవోయ్, పోషించేది నేనేగా. ఏది నీ చెయ్యివ్వు అంటూ చేతిని తీసుకున్నాడు. ఎందుకు? జ్యోతిష్యం చెప్తారా అంది వచ్చే నవ్వు ఆపుకుంటూ. ఆహా అంటూ చేతిని పరీక్షగా చూసి 1, 2, 3 అంటూ లెక్కబెట్టి 5 పిల్లలు మనకి అన్నాడు. అనురాధ సిగ్గుపడి తల పక్కకి తిప్పుకుంది. ఇదేమిటి? ఈ సిగ్గంతా రాత్రిళ్ళు ఎట్టుపోతుందో కవ్వించాడు. ఛీ అంటూ మరింత కుదించుకుపోయింది. ఏది ఏమైనా నాకు ఆడపిల్లలే కావాలి దృఢంగా అన్నాడు పాణి. ఎందుకో అంటూ వారగా చూసింది. పాణి నవ్వలేదు. ఎందుకో చెప్పలేను. సాలోచనగా ఆగాడు ఒక్క క్షణం. తర్వాత అన్నాడు, బహుశా నేను కోరే స్త్రీత్వాన్ని ఆపాదించడం కోసం అయి ఉండొచ్చు. కానీ నాకొక జ్యోతిష్యుడు ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడేమిటి? మొదటి కాన్పు పురిట్లో నేను పోతానట. రాధా అరిచాడు పాణి. సరదాకి కూడా అలా మాట్లాడకెప్పుడు. అనురాధ నవ్వింది. నేను నిజాన్నే చెప్తున్నాను అంది. సర్లే ఇక పడుకో అంటూ పక్కకి తిరిగి ముసుగు తన్నాడు. మరే అంటూ ఏదో చెప్పబోయింది. నో, నేను ఇంక ఈ రాత్రి నీతో మాట్లాడను అంటూ ఇటువైపు తిరగకుండానే అన్నాడు కోపంగా. అనురాధ అతని మీద చేయి వేసి, అయితే పిల్లి వచ్చే గప్చిప్ అంది నవ్వుతూ. దాదాపు 12 ఆ ప్రాంతంలో పాణికి అకస్మాత్తుగా మెలకు వచ్చింది. చప్పున లేచి కూర్చుని స్విచ్ ఆన్ చేశాడు. అనురాధ మూలుగుతోంది. రాధా రాధా అంటూ తట్టాడు. రాధ కళ్ళు విప్పింది. ఏమిటి? ఏమైంది? కంగారుగా అడిగాడు. ఆమెను చూస్తూ ఉంటే ఎంతో బాధని పళ్ళ బిగువన అదిమి పెడుతున్నట్టు వెంటనే తెలుస్తోంది. తల మీద చెయ్యేసి, ఏమైంది అన్నాడు. ఆ చేతిని గట్టిగా చంపక అదుముకుంటూ, కడుపులో నొప్పొస్తోంది, భరించలేను అంటూ మళ్ళీ నొప్పి రావడంతో మెల్లి తిరిగిపోయింది. క్షణం పాటు పాణికి ఏం చెయ్యాలో తోచలేదు. ఇంట్లో తను తప్ప ఇంకెవ్వరూ లేరు. అతను చూస్తూ ఉండగానే ఆమె భరించలేక కడుపు చేత్తో పట్టుకుని తలగడలో ముఖం దాచుకుంది. పాణి చప్పున లేచి షర్టు వేసుకున్నాడు. 2 నిమిషాల్లో వస్తాను క్యాజువల్గా అని తలుపు దగ్గరగా బయటికి వచ్చాడు. వడివడిగా నడుస్తూ టైం చూసుకున్నాడు. 2:30. అంతలో అతనికి ఇంట్లో రాధ ఒక్కతే ఉన్నది అన్న విషయం జ్ఞాపకం వచ్చింది.
అది గుర్తొచ్చిన తర్వాత మామూలుగా నడవలేకపోయాడు. మిగిలిన 100 గజాలు దాదాపు పరిగెత్తి గమ్యం చేరుకున్నాడు. చల్లగాలి బలంగా వీస్తున్నా అతని నుదురంతా చెమట పట్టేసింది. మెట్లెక్కి తలుపు దబదబా బాదాడు. 1/2 నిమిషం తర్వాత లోపల అలికిడి వినిపించింది. ఎవరది? నేను పాణిని ఏమాత్రం ఆలస్యం కూడా భరించలేనట్టు అన్నాడు. డాక్టర్ గారు తలుపు తీసి పాణిని చూసి, ఏమిట్రా అర్ధరాత్రి పూట వచ్చావు అన్నాడు. రాధకి కడుపులో నొప్పొస్తోంది, భరించలేకపోతోంది. ఆయన కంగారు పడి లోపలికెళ్ళి షర్ట్ వేసుకుని మెడికల్ చెస్ట్ పట్టుకుని వచ్చి పద అన్నాడు. ఇద్దరూ ఇంటికి చేరుకునేసరికి రాధ పరిస్థితి అలాగే ఉంది. ఆయన ఆమెను పరీక్షిస్తున్నంతసేపు పాణి ముళ్ళ మీద నిలబడ్డట్టే ఉన్నాడు. ఆయన ఇంజెక్షన్ ఇచ్చి బయటకు వస్తుంటే పాణి ఆతృతగా ఎలా ఉందండి అని అడిగాడు. ఏమీ లేదు, తగ్గిపోతుంది. పాణి కొంచెం తటపటాయించి అబార్షన్ కాదుగా అన్నాడు. ఆయన నవ్వి అతని భుజం మీద చెయ్యి వేసి, నువ్వేం కంగారు పడకు, పొద్దున్న కల్లా అంతా సర్దుకుంటుంది అని అతని చేతికొక 4 మాత్రల ప్యాకెట్లు ఇస్తూ గంటకొకటి వెయ్యి అన్నాడు. ఆయన్ని సాగనంపడానికి బయటకు వచ్చాడు. నేను మళ్ళీ రేపు పొద్దునే వస్తానే, ఈ లోపల ఏదన్నా కంగారు చేస్తే వెంటనే రా, హాస్పిటల్ తీసుకెళ్ళిపోదాం. పాణి అప్రయత్నంగా తలూపాడు. ఆయన వెళ్ళిన తర్వాత కూడా ఒక్క క్షణం అలాగే అచేతనంగా నిలబడి నెమ్మదిగా లోపలికి వచ్చాడు. రాధ నిస్త్రాణగా పడుకునుంది. ఎలా ఉంది? పక్క మీద కూర్చుంటూ అడిగాడు. నీరసంగా నవ్వి, పర్వాలేదు, కొద్దిగా తగ్గింది అంది. మాత్ర ఇచ్చి మంచినీళ్లు అందించాడు. అది వేసుకొని పడుకుంది. ఆమె మంచం దగ్గర కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. 3 అయింది. చిన్న పిల్ల తెమ్మర అలా వచ్చి క్యాలెండర్ కదిలింది. సృష్టి అంతా ఏదో చిత్రమైన అనుభూతిని పొందుతూ నిశ్శబ్దంగా ఉంది. దూరంగా ఎక్కడో తీతూపిట్ట వికారంగా అరిచింది. మళ్ళీ నిశ్శబ్దం. అకస్మాత్తుగా పాండికి భయం వేసింది. భరించలేనంత ఒంటరితనం ఒక్కసారిగా ఆవరించింది. ఏవో 2 చేతులు, తను విశ్వసించగలిగే 2 చేతుల మధ్య అంతా మర్చిపోయి నిశ్చింతగా విశ్రాంతి తీసుకోవాలి అన్న తపన. కిటికీలోంచి వెన్నెల జల్లు పడుతోంది. టేబుల్ లైట్ వెలుతురు విశ్లేషణం చెంది గోడల మీద ప్రతిబింబిస్తోంది. అంతా నిశ్శబ్దం. టైం చూసుకున్నాడు. 4. లేపి మాత్ర ఇద్దామనుకున్నాడు. రాధ గాఢంగా నిద్రపోతోంది. నిద్ర పాడు చేయడం ఇష్టం లేకపోయింది. మాత్ర ఇవ్వకపోతే మళ్ళీ ఏదైనా ప్రమాదం వస్తే శాస్త్రిని అడుగుదామనుకుని మళ్ళీ నవ్వుకుంటాడేమోనని ఊరుకున్నాడు. 5 నిమిషాల మీమాంస వద్దనే నిర్ణయానికి వచ్చాడు. అనురాధ పక్కకు తిరిగి పడుకుంది. ఒత్తైన వెంట్రుకలు చెంపల మీద నుంచి పక్కకు జారి పాపి కొండల మధ్య ఒయ్యారంగా మెలుకలు తిరిగే గోదావరి అతనికి జ్ఞాపకం వచ్చింది. నీకు నాకు మధ్య నీడలా పడిన నిశీది నీ జుట్టు. ఎవరు వ్రాశారు? రాధ కోసమేనా? ఇప్పుడిప్పుడే గాంభీర్యాన్ని నింపుకుంటున్న అనురాధ కొండల్లోనూ కోనల్లోనూ దూకుడుగా పారే సెలయేరు జీవనదై ఒడిదుడుకుల్ని తనలో నిలుపుకుంటున్నట్లు ఎంత చిలిపిగా అల్లరి చేసేది ఒకప్పుడు. తను మాత్రం ఏమైపోయింది అల్లరంతా? తను పెద్దవాడైపోతున్నాడు. బాధ్యత తెలుస్తోంది. తనకొక పాప, తర్వాత ఇంకో పాప. ఈ ఎమోషన్స్ ఉండవప్పుడు. వీటికన్నా అతీతమైన బంధం, చాలా గౌరవప్రదమైన అనుబంధం. అనురాధ కళ్ళు విప్పింది. ఎదురుగా కుర్చీలో కూర్చుని నిద్ర లేమి వల్ల ఎర్రబారిన కళ్ళతో తన వైపు తనలోంచి శూన్యంలోకి చూస్తూ కూర్చున్న భర్తను చూసి కంగారు పడింది. ఆమె కళ్ళు విప్పడం చూసి పాణి ఆతృతగా ముందు కొంగి, ఎలా ఉంది అన్నాడు. ఆమె నవ్వి, బాగా కంగారు పెట్టేశానా అంది. పాణి మాట్లాడలేదు. ఆమె దృష్టి మాత్రల మీద పడింది. డాక్టర్ గారు వచ్చారా అని అడిగింది. 2 అన్నాడు పాణి. లేచి మొహం కడుక్కో, మాత్రలు వేసుకుందు గాని. రాధ అతన్నే పరీక్షగా చూస్తూ, అప్పటినుంచి మెలకుగానే ఉన్నారా అంది. ఆయన గంటకోసారి ఈ మాత్రలు వేయమన్నారు. నువ్వేమో గాఢ నిద్రలో ఉన్నావు. లేపలేదు నేను, సంజాయిషి ఇస్తున్నట్టు చెప్పాడు. మీరు పడుకోవచ్చుగా, అనవసరంగా నిద్ర పాడు చేసుకోవడం దేనికి అంది. పాణి ఆమెను ఒక చిన్న పిల్లను చూసినట్టు చూసి, నీ మొహం, నీకు తెలియదులే ఆ వర్రి అన్నాడు. రాధ అతని వైపు తదేకంగా
ఓ క్షణం చూసి, ఒకసారి ఇలా వస్తారా అంది. పాణి అర్థం కానట్టు ఎందుకు అన్నాడు. చెప్తాను. పాణి ఆమె దగ్గరగా వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. ఆమె మందస్వరాన అంది, నాకేం తెలియదు, తెలుసుకునే జ్ఞానం కూడా లేదు. అందుకే మీ ప్రశ్నకి ఆ రోజు సమాధానం చెప్పలేకపోయాను. అంత భాష రాదు నాకు. కానీ పాణి అయోమయంగా ఆమె వైపే చూస్తూ, ఏమిటి నువ్వు చెప్తుంది అన్నాడు. ఆమె అతని జుట్టులోకి వేళ్ళు జనిపి చప్పున అతన్ని దగ్గరగా లాక్కుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని, అర్థమైందా ప్రేమ అంటే అంది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందా అండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ కథ 1974 నాటి ఓల్డ్ ప్రింట్ అండి. కొన్ని అక్షరాలు పడకుండా కొన్ని అల్లుక్కుపోయినట్లు ఉన్నాయి. అందువల్ల ఏవైనా తప్పులు దొర్లితే దయచేసి క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.